హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హాసిని వ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి థర్స్డే వ్లాగ్ అండి. ఎందుకంటే ట్యూస్డే వెడ్నెస్డే అయితే వీడియో తీయలేదు. ఆ రోజు పవర్ అయితే పోయింది. 1 మంత్కి ఒకసారి అయితే పవర్ పోతుందండి. 1 డే అంతా ఫుల్ రాదు. నేను మొబైల్లో ఛార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోయాను. ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర తమలపాకు చెట్టు ఉంది కదండి, ఇది చాలా గ్రోత్ అయితే బాగా వస్తుందండి. వాటర్ అయితే నేను ఎక్కువ అయితే వెయ్యను అస్సలు. 1 వీక్ ఒకసారి అయితే వేస్తాను. 1 వీక్ 10 డేస్ కూడా పడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ అది చెమ్మగా ఉంటుంది కాబట్టి వాటర్ అయితే ఎక్కువ వేయకూడదు. ముందు తెలియక చాలాసార్లు ఎక్కువ వాటర్ వేసేసి చేసేదాన్ని. కానీ అప్పుడప్పుడు ఏం వేస్తానంటే టీ పౌడర్ ఉంటుంది కదండి, అదైతే వేసేస్తాను ఎప్పుడైనా. చాలా ఈజీగా గ్రోత్ చేసుకోవచ్చండి. తెలియక నేను ఫస్ట్ ఎలా పడితే అలా వేసేదాన్ని. ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ టీ అయితే పెడుతున్నాను. సాంబార్కి అయితే పెట్టేశానండి. ఇక్కడ వేడి నీళ్ళు పెట్టాను. ఇడ్లీ సాంబార్ అయితే చేస్తున్నాను. ఇంకా సాంబార్ రైస్లోకి కూడా సరిపోతుంది అనేది ఒకేసారి సాంబార్ అయితే ఒకటి చేశాను. మళ్ళీ చట్నీ అవన్నీ ఎందుకు లేనేసి ఇంకా మిక్సీ అది గిన్నెలు అయితే లేవు కదా, తెలియక నేను అక్కడైతే పప్పులని వేయించి పెట్టుకున్నాను. గుర్తుకు లేదండి, మామూలుగా పెడతాను కదా ఆ విధంగా అయితే పెట్టేశాను, వేయించి పెట్టేశాను. ఇంకా అందుకు సాంబార్ అయితే చేశాను, రెండింటికి సెట్ అవుతుంది కదా అనేసి. సాంబార్కి అయితే ముల్లంగి సాంబార్ చేస్తున్నానండి. అందుకు ఆ విధంగా అయితే పక్కన కట్ చేయడానికి పెట్టుకున్నాను. ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మా పిల్లలైతే రెడీ అయ్యి స్నానం చేసి ఒకేసారి కూర్చున్నాడు. చిన్నోడైతే లేదండి. ఇంకా ఇక్కడ సాంబార్ అయితే చేస్తున్నాను, ముల్లంగి సాంబార్ అండి. జస్ట్ ముల్లంగి వంకాయ వేసి చేశాను సింపుల్గా. ఎక్కువ ఏం వెజిటేబుల్స్ అన్నీ ఏం వేయనండి. టమాటా, ఆనియన్ ఆయిల్ వేసి ఫ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా ముల్లంగి బాగా వేయించుకొని ఇలా వంకాయలు అయితే కట్ చేసేసాను. ఒకే వంకాయ అండి, పెద్దది. ఎక్కువ వేయను ఇవన్నీసి, జస్ట్ అదొకటి అయితే వేస్తాను. క్యారెట్ కూడా ఉంటే వేస్తాను, క్యారెట్ లేదు అందుకు ఆ విధంగా అయితే చేశాను. ఇంకా ఈ విధంగా పప్పు అయితే సపరేట్గా ఉడకబెట్టుకొని వీటిలో కొంచెం ధనియాల పొడి, కారం పొడి అయితే వేస్తే సరిపోతుంది. ఇంకా కొత్తిమీర, కరివేపాకు వేయాలి. ఈ విధంగా సైడ్ అన్నీ మిక్స్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ విధంగా బాగా నూనెలోనే వేగియాలండి, సపరేట్ ఉడకబెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఈ విధంగా అప్పుడప్పుడు కట్ చేసి వంకాయలు అయితే నానబెట్టుకొని వేయాలి. ఇంకా వాటర్ మనకి ఇడ్లీలో కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ అయితే వేసుకోవచ్చు. నేను రైస్లోకి రెండింటి కాబట్టి కొంచెం నార్మల్గా వేసాను, అదే సరిపోతుంది. ఇంకా కాసేపు మూత పెట్టేస్తాను. టైం అయితే అయిపోతుందండి, అందుకే సాంబార్ అయితే ఫాస్ట్గా అవుతుందని చేశాను. చూడండి ఈ విధంగా అయితే సాంబార్ అయితే ఉడుకుతుంది. ఇంకా వీటిలో కొంచెం చింతపండు రసం ఉంటుంది కదండి, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం కలిపి పెట్టుకున్నాను. ఇంకా అది వాటర్ వేస్తే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ అలా ఉడికితే సరిపోతుంది. చాలా బాగా అయితే ఉంటుందండి. ఇది నేను మా అత్త సేమ్ ఈ విధంగానే చేస్తుంది, నాకు ఇదే అలవాటు అయిపోయింది. ఇంకా సేమ్ మునక్కాయ సాంబార్ అయినా ఈ విధంగానే చేసుకుంటారు. ఇంకా దీనిలో సాంబార్ పొడి అవేం వేయనండి, ఇడ్లీలోకి వేసుకుంటారు, ఎందుకు నాకు నచ్చదు. ఇంకా సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వీళ్ళు లంచ్ బాక్స్కి అయితే పెట్టాలి, ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి ముందే లంచ్ బాక్స్ పెట్టేయాలి. టైం అప్పటికి 8 అయిపోయిందండి. మా పిల్లలకి ఏం టైం కాదండి, మా హస్బెండ్ మా ఇంటికి దగ్గరలో బస్సు వస్తుంది, అందుకోసం అనేసి ముందే వెళ్తాడు. 8-10 కల్లా ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతాడండి. ఇంకా అందుకు నేను కొంచెం ముందు చేయాలి, లేకుంటే పిల్లలకైతే 9:20కి కాబట్టి 9 కల్లా చేసుకోవచ్చు బాగా నిదానంగా. మా హస్బెండ్ కోసమే కొంచెం ఫాస్ట్గా అయితే చేసేస్తాను. ఇంకా రైస్ ఎప్పుడూ అయిపోయిందిలేండి. 4 బర్నర్స్ స్టవ్ ఉండదన చాలా తొందరగా అయితే కంప్లీట్ అయిపోతుంది. నేను ఇవి స్టార్ట్ చేసేసి నేను బయటికి వెళ్ళి వర్క్ చేసుకుంటాను. ఇది వచ్చేసి మార్నింగ్ పిల్లల్ని స్కూల్లో వదిలేసి వచ్చాక బయటికి అయితే వెళ్ళానండి. నేను బయటికి వెళ్ళింది వేరే ప్రాసెస్ మీద వెళ్తే అవి పని జరగలేదు. మిక్సీ బౌల్స్ కొత్తవి తెచ్చుకుందాము, అవి రిటర్న్ ఇచ్చి అనుకున్నాను. కానీ ఆయన ఇవే బాగున్నాయి ఎందుకు చేంజ్ చేస్తారనేసి ఆయన రిపేర్ చేసి అయితే ఇచ్చారు. ఇంకా ఇంకా నేను అవి తీసుకోవడానికి తీసుకెళ్ళిన అమౌంట్తో ఈ బౌల్స్ అనేవి తీసుకున్నాను. చాలా రోజుల నుంచి స్టీల్ అవన్నీ నాన్ స్టిక్ పక్కన పెట్టి స్టీల్స్ యూజ్ చేద్దామనేసి అనుకుంటున్నాను. ఇప్పటికైతే కుదిరిండండి. ఇంకా ఇది వచ్చి 250 అలా అనుకుంటానండి. 280 పడింది. 300 చెప్పాడు, 220 రూపీస్ ఇచ్చాడు అంతే. ఇది కూడా సేమ్ 190 అండి, కొంచెం వెయిట్ ఉంది, వెయిట్ ప్రకారం అయితే ఇచ్చారు. 2 వచ్చేసి 450 460 ఎంత తీసుకున్నాడు. మొత్తం రిపేర్కి మిక్సీ బౌల్ రిపేర్స్కి కలిపి 500 అయితే ఇచ్చేసాను. ఎలా ఉన్నాయి చెప్పండి, రేట్ ఎక్కువ పెట్టానేమో నాకైతే తెలియదు. అవన్నీ ఎప్పుడో నేను హోల్సేల్గా తీసుకునేటండి, ఒక్కొక్కటి సపరేట్ అయితే ఏం కొనలేదు.
ఎందుకో బాగా నచ్చింది. దీని పైన అయితే మూత అయితే రాలేదు. నెక్స్ట్ మూత ఉన్నది తీసుకోవాలి. అవన్నీ చేంజ్ చేయాలి. ఓల్డ్ సామాన్లన్నీ చాలా ఉన్నాయి. అన్నీ పైన కట్టి పెట్టేశాను. ఇంకా టమాటాలు కూడా తీసుకున్నానండి. ఇవి కూడా వచ్చేసి 90 రూపీస్ అయ్యాయి 2 కేజీస్. ఇంకెంత పడినాయో తెలీదు. నిమ్మకాయలు కూడా తీసుకున్నాను. ఒక 5 తీసుకున్నాను. వాటికి 90 రూపీస్ అయితే ఇచ్చాను. 2 కేజీస్ టమాటాలు, నిమ్మకాయలు ఒక 5 90 రూపీస్ చెప్పింది. ఇంకా నాకు కన్నడ రాదు కదండి. ఇంకా జస్ట్ సరే 90 రూపీస్ ఇచ్చి ఫోన్పే అయితే వేసి వచ్చాను. నిమ్మకాయలు కూడా బాగున్నాయండి, పెద్ద సైజువి. టమాటాలు ఉంటే ఏ కర్రీ అయినా చేయొచ్చండి ఈజీగా. ఏదో టమాటా కర్రీ, పచ్చడో లేకుంటే ఏదో ఒకటి. టమాటాలు లేకుండా ఏది చేయలేము. ఇంకా ఫ్రూట్స్ వచ్చేసి బనానా తీసుకున్నాను. మా హస్బెండ్ అయితే నైట్ తినరండి రైసు. ఇంకా లేకుంటే మిల్కో లేకుంటే గంజి కాంచి పెడతాను. గంజి అయితే తాగేస్తారు, రాగి గంజి ఉంటుంది కదా. ఇవి కూడా అండి సీతాఫలం పండ్లు ఫస్ట్ సీజన్ ఇప్పుడే కదండి వచ్చింది. ఇవే ఫస్ట్ తీసుకున్నాను. మా పిల్లలు తినారండి, ఎలానో ఇప్పుడు తెచ్చాను కదా ఎందుకు తినేశారు. అవి కూడా 120 పన్నాయండి. 1 కేజీ 120. కాస్ట్ కూడా ఎక్కువగా ఉంది. ఏమైనా ఎక్కువ పన్నాయో సేమ్ అక్కడ కూడా అదే రేట్లు ఉన్నాయో తెలియదండి. కర్ణాటకలో అయితే ఫ్రూట్స్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువే ఉన్నాయి. ఆ సీతాఫలం పండ్లు వచ్చేసి 120 రూపీస్ అయితే ఇచ్చాను 1 కేజీకి. ఇంకా బయటికి వెళ్ళాలి ఈ విధంగా అయితే అవి అయితే సరిపోయింది. ఇంకా మిక్సీ అదే చెప్పాను కదా, మిక్సీ రిపేర్కి అయితే వెళ్ళాననేసి. ఆయన ఎందుకమ్మా ఇవి బాగా వెయిట్ బాగున్నాయి, క్వాలిటీగా ఉన్నాయి, ఎందుకు చేంజ్ చేసుకుంటావు, ఇవే బాగున్నాయి అనేసి చెప్పారు. సరేలేండి అని రిపేర్ చేసుకొని వచ్చాను. నేను యాక్చువల్గా అవి చేంజ్ చేసుకుందామనేసి వెళ్ళాను, కానీ ఇవైతే తెచ్చుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా వీళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పాను కదండి. డైలీ ఒక్కొక్క లెసన్ అయితే ఈ విధంగా రాసి పెడతాను. పిల్లలు వచ్చేలోగా వాళ్ళు చదివి అయితే ఈ విధంగా రాస్తూ ఉన్నారు. ఇది కన్నడ అండి, సేమ్ కన్నడ తెలుగులాగానే ఉంటుంది ఆల్మోస్ట్. కానీ ఒక 8 పదాలు మాత్రమే వేరు, అక్షరాలు మాత్రమే వేరుగా ఉన్నాయి. మిగతా ఆల్మోస్ట్ ఒకటే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మనం పైన తలకట్టు ఇస్తాం కదండి, ఇక్కడ తలకట్టు ఇవ్వరు. ఇలా స్లీపింగ్ లైన్ లాగా పెట్టి ఇలా పైకి అనేస్తారు. అది ఈ విధంగా అయితే ఉంటుంది. చూడండి ఆ కా దగ్గర ఇచ్చారు కదా, ఆ విధంగా అయితే ఉంటుంది. మిగతా అక్షరాలన్నీ సేమే ఉంటాయండి. రు, ఉ, రు, ఏ ఏ అవి ఆ 4 ఇక్కడ వేరుగా వచ్చాయండి. ఆ 5 వర్డ్స్ ఉ ఊ. అక్కడ ఇంకొకటి ఇక్కడ కా ఖ గ గ వాటిలో కా గా ఆ 2 గా కా గా ఒకటి ఆపోజిట్గా ఉంది. చా చ అక్కడ 2 ఉన్నాయి. అంతే అండి. ఒక 8 to 10 వర్డ్స్ కొంచెం కన్నడలో వేరుగా ఉంటాయండి. ఇప్పుడు మనం లాస్ట్ బండిరా వరకు రాస్తాం కదా, లేదండి ఇక్కడైతే ఆ లా వరకు అయితే రాస్తారు కన్నడలో. మా పిల్లలైతే నేర్చుకున్నారులేండి అక్షరాలు, మొత్తం పదాల చిన్న చిన్న పదాల వరకు అయితే రాస్తున్నారు. తలకట్టు అనేది ఈ విధంగా, ఒత్తులు అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది కొంచెం కష్టం నాకైతే కష్టం అనిపించింది. అవి రాయడము, ఒత్తులు కూడా కొంచెం వేరుగా అయితే ఉంటాయి. పాపం పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారేమో. నాకైతే హెడ్ఏక్ వస్తుంది ఈ అక్షరాలను చూస్తేనే. వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇంకా వాళ్ళు లెచ్చలుగా రాయాలి కదా అనేసి అవి అక్కడ పక్కన పెట్టేసి రాపిస్తున్నాను. ఇవి ఒత్తక్షరాలు ఉంటాయి కదండి అవి. ఇంకా ఆతో వర్డ్స్ అండి ఇవి. ఆతో ఇప్పుడు మన ఆ అమ్మ అలా రాస్తాం కదా, ఇక్కడ ఆ అరస అని వాళ్ళు రాస్తారు. ఇవి వచ్చి హిందీ అక్షరాలండి. డైలీ ఏదో ఒకటి ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాను. ఇవి ఉన్నాయి కదా, చెప్పాను కదా 1 2 3 అంటే 1 2 3 అని మనం ఎలా చెప్తామో ఇక్కడ 1 2 3 4 అవి ఏదో నాకు కూడా సరిగా రావండి. అవి 30 వరకు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి. ఇంకా అది ఎక్స్ట్రా లైన్ కొట్టేశానండి. మా వాడు కింద అలా రాంగ్ కొట్టేశాడు. ఇంకా డైలీ అలా ఒక లెసన్ అలా ఏదో ఒకటి రాపిస్తూ ఉంటారండి, ఎగ్జామ్ కల్లా కవర్ చేయాలనేసి. ఇలా ఒక సపరేట్ నోట్స్లో రాసి పెడితే ఈజీగా ఉంటుంది కదా అనేసి ఈ విధంగా అయితే అన్నీ రాసి పెడతాను పిల్లలు వచ్చేలాగా. ట్యూషన్కి పంపించానండి. ట్యూషన్ పంపించిన కూడా ఇంప్రూవ్ అయితే లేదు, నాకు ఎందుకో అనిపించలేదు. అందుకు నేనే ఇలా అయితే ప్రాక్టీస్ చేపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇలా వర్క్షీట్ ఇస్తారండి. 1 లెసన్ కంప్లీట్ అయిన వెంటనే ఈ విధంగా అయితే వర్క్షీట్ అనేది ఇస్తారు. అది మనం చదివించి ప్రాక్టీస్ చేసి అక్కడ రాసి పంపించాలి. వీళ్ళు ఎగ్జామ్కి ముందు దాదాపు ఇస్తారండి. ఒక ఎగ్జామ్కి ముందే అదే 1 లెసన్ 1 వీక్ 10 days కంప్లీట్ అయిపోతుంది కదా, వెంటనే రివిజన్ పేపర్ అనేది ఈ విధంగా ఇస్తారు. ఒకసారి అంతా బిట్స్ ఇస్తారు, ఒకసారి అంతా క్వశ్చన్ ఆన్సర్స్ అలా అయితే ఇస్తారు. డ్రాయింగ్ కూడా ఇస్తారండి అప్పుడప్పుడు. ఇదే చెప్పాను కదా 1 2 3 అని ఈ విధంగా అయితే రాసి పంపించాలి మనము.
అవి 30 వరకు ఇస్తారు. ఇది ఉంది కదా హౌస్‌ని మనం ఏమంటాము ఇల్లు అని రాస్తాం కదండీ! వీళ్ళు మనే. మనే అంటే ఇల్లు. ఇక్కడ మనే అని పిలుస్తారు. ఇంకా ఆ 3 నాకు తెలియవండి. ఇంకా అది గూగుల్‌లో సెర్చ్ చేసో లేకపోతే టెక్స్ట్ బుక్‌లో తీసి రాపియాలి. అందుకు అదొకటి అలానే పెట్టేశాను. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చిన్న లైక్ కూడా ఇవ్వండి.